నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఉద్రిక్తత ఏర్పడింది. గోపాల్ దిన్న లింక్ కెనాల్ సర్వే పనులను అధికారులు ప్రారంభించారు. దీంతో భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. తమ భూములు పోతున్నాయంటూ సర్వే పనులను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ సెక్యూరిటీ మధ్య అధికారులు సర్వే నిర్వహించారు. గతంలో కూడా భూములు పోగొట్టుకున్నామని, ఉన్న కాస్త భూమిని వదులుకునేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే గురించి తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు రైతులు. వెంటనే సర్వే పనులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 45 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్లో పోదు ఏరియా కొంచెం మార్చాలని చెప్పి మేము అడుగుతున్నాం. పై అధికారులని ఎవరిని అడిగినా అని ఎవరు ఏమంటలేదు. దాని గురించి మారడం పొలం మోగడంలో చాలా నష్టం జరుగుతుంది. ఎకరా 45 లక్షలు అంటే దొరకలేదు పొలం. వాళ్ళు ఇచ్చే పైసలు మాకు ఏటికి గిట్టుబాటు కావు. పొలం దొరకదు. పొలం నమ్ముకొని బతికినాము మేము. ఆ పొలం లేకపోతే మేము బతకలేము. మా పిల్లలు మేము 3 సంచి పొలం మీద ఆధారపడుకొని ఉన్నాం. కృష్ణారావు సర్వే చేసిండ్రు, అది ఉంది కదా సార్ సర్వే. ఆ సారు సర్వే దానిలో ఫస్ట్ సర్వే ఎట్లా చేసిండ్రు అట్లా పోవాను. నాకు వద్దు, తీసుకుపోయినా నాకు బలంతం లేదు. ఆ సర్వే తోటి పోను. నా సర్వేలో అయితే వద్దని చెప్తున్నా. నాకు ఉండే దగ్గర పొలం. ఇంకా మీకు న్యాయం ఎట్లా ఉంటే అట్లా చూడండి. ఎకరా పోయినాక నేను ఎట్లా బతకాలి? నేనేం కష్టం చేసి బతుకుతా? నా 14 ఎకరాల భూమిలో సర్వే తీసిండ్రు. ఆ లెక్కల్లో నాకు పక్కల 45 లక్షలు ఎకరా భూమి పోతున్నది. ఆ లెక్కలు మాకు వీళ్ళు ఇచ్చే పైసలు మాకేం సరిపోతలేవు. మాకు ఫస్ట్ సర్వే ఎట్లా పోయిందో ఆ లెక్కలో పోతే మాకు ఒక అభ్యంతరం. ఉన్న 14 ఎకరాలు పోయినాక మాకు 3 ఆడపిల్లలను డ్రైవింగ్ చేసుకుని మా పిల్లలను బతికించుకుంటున్నాను. నాకు అది తప్ప భూమి తప్ప ఏది లేదు. ఉండడానికి ఇల్లు లేదు, ఏది లేదు. నాకు నవేది దయదాల్చి ప్రభుత్వం ఏదన్నా సాయం